అందరికీ నమస్కారం। ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా మనం అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ మలేరియా అనేది చాలా ప్రమాదకరమైనది। ఈ ఉష్ణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ మలేరియా ఉంది। ముఖ్యంగా ఆఫ్రికా కంట్రీస్లో ఎక్కువగా మలేరియా ఉంది। ప్రతి ముగ్గురులో ఒకరికి కంపల్సరిగా మలేరియా తప్పనిసరిగా వస్తుంది। మనకైతే మనం ఎలిమినేషన్ స్టేజీలో ఉన్నాము। అయితే దీనికి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు దోమల ద్వారా వచ్చేటువంటి మలేరియా కాబట్టి ముందుగా మన ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్నటువంటి నీటిలో ఏదైతే ఉందో మనం అది తోక పురుగులుగా మనం చెప్తాము। ఈ తోక పురుగులు అనేవి మలేరియా సంబంధించినటువంటి దోమలు పెద్దగా పెరిగి ఈ తోక పురుగులే దోమలుగా మారుతాయి। దీనిలో మనకు దోమ జీవితంలో ఎగ్గు, లార్వా, పీపా, అడల్ట్ ఈ 4 దశలు ఉంటాయి। మొదటి 3 దశలు ఏవైతే ఉన్నాయో దీన్ని యాక్వాస్టిక్ స్టేజ్ అంటాము। ఈ మొదటి 3 దశలు ఈజీగా మనం నిర్మూలించగలము। ప్రతి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆ ఇంటి యజమాని కానీ పిల్లలకు కానీ అవగాహన కల్పించి ఈ తోక పురుగులను నిర్మించినట్టయితే తర్వాత దశ అయినటువంటి అడల్ట్ స్టేజీ రాదు। అడల్ట్ స్టేజ్ రాకపోతే దానికి సంబంధించినటువంటి దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు మనకి డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇలాంటి 5 రకాల దోమలు వస్తాయి। కనుక ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా దోమ నిర్మూలన ఎలా చేయాలి, దోమల ద్వారా వచ్చే వ్యాధులను మనం ఎలా అరికట్టాలనే దాని మీద ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా మలేరియా డే అని నిర్వహిస్తుంటాము। దీని సందర్భంగా ప్రతి వాళ్ళకి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించి రాబోయే కాలంలో ఈ మలేరియా దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులను నిర్మూలించడంలో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము। ఇప్పుడు వక్తలందరూ చెప్పినట్టు అందరికీ ప్రతి ఇంటిలోనూ మనం ఈ అవగాహన కార్యక్రమాన్ని మనం ముందుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డ్రై డే ఫ్రైడే కాన్సెప్ట్ ఒకటి, అలానే వెక్టార్ హైజీన్ ఒకటి। ఈ డ్రై డే ఫ్రైడే కాన్సెప్ట్లో ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహిస్తాము। ఈ గ్రాస్ లెవెల్లో సచివాలయ పరిధిలో ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశాలు కానివ్వండి, అలానే పంచాయతీ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, అందరితో మనం కోఆర్డినేషన్ చేసుకొని ఈ మలేరియా కార్యక్రమాన్ని నిర్వహించి దోమల నిర్వహణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినట్టయితే డ్రై డే ఫ్రైడేని మనకు ఎలాంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులు రావు। కనుక ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఇలానే చేస్తూ ఉంటాము। దీని సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేశాము। అలానే గ్రామ స్థాయిలో కూడాను, అలానే మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఈ కార్యక్రమాలు ఈరోజు అన్ని ప్రదేశాల్లో జరుగుతూ ఉంటాయి। కనుక ఈ విషయాన్ని అందరూ గమనించి అవేర్నెస్ కలిగి మలేరియా నిర్వహణ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాను। నా పేరు వెంకటేష్, స్వచ్ఛాంధ్ర ఐసీ కోఆర్డినేటర్, అనంతపూర్ డిస్టిక్। ఈరోజు మలేరియా డే సెలబ్రేషన్ చేసుకున్నాము। మలేరియా అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి। దీనికి అరికట్టాలి ఎలా చేయాలంటే దోమ అనేది చిన్న దోమ అయినా పెద్ద ప్రమాదమే। దీని నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి। ప్రతి ఒక్కరికి దీనికి ప్రికాషన్ తీసుకొని ఏ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో ప్రతి ఒక్కరు, అంటే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీని నుంచి మనం పెద్దగా అరికట్టి దీనికి నిర్మించడము జరుగుతుంది। ఇది రాకుండా మనం చాలా బారి నుంచి మన ఇంటి పరిసరాల్లో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మన మున్సిపాలిటీలో కావచ్చు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి। ఎక్కడైనా నీళ్ళు ఉన్న ప్రదేశాలలో దీని నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా తీసుకొని మనకు అప్పుడప్పుడే దానికి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా చేసుకుంటూ మనకు మన గ్రామము, మన మున్సిపాలిటీని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మనకి శుభ్రంగా పరుచుకోవాలని దీంతో ముగిస్తున్నాము।